వర్షాకాలం వచ్చేసింది. సాగు స్టార్ట్ కాబోతోంది. ముఖ్యంగా పత్తి విత్తనాలు వేసే టైం వచ్చేసింది. దీంతో పల్లెల్లో పత్తి విత్తనాలు హల్చల్ చేస్తున్నాయి. ఒకప్పుడు 2-3 కంపెనీలు మాత్రమే కాటన్ సీడ్స్ కనిపించేవి. కానీ ఇప్పుడలా కాదు. పదుల సంఖ్యలో పేర్లతో కంపెనీలు పుట్టుకొచ్చాయి. ఆ పేరు ఈ పేరు అని లేకుండా నచ్చిన పేరు పెట్టేసి సేల్ చేస్తున్నారు వ్యాపారులు. జనాల్ని అట్రాక్ట్ చేసి అమ్మేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. జిల్లాలో ఏటా సుమారు 6 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగవుతోంది. దీనికోసం అధికారులు పత్తి విత్తనాలు తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే అవకాశం అనుకున్న కంపెనీలు బినామీ కంపెనీలను సృష్టిస్తున్నాయి. రేట్లలో తేడాలు సృష్టించి ఒకే రకం విత్తనాలను రకరకాల రేట్లకి అమ్ముతున్నట్లు వార్తలున్నాయి. మనం ఏ రకంలా వండుతుంది, ఏం చేస్తుంది అనేది మనకేం తెలుసులేదు. ఎక్కువ 10 కుంటలు వండుతాయి అంటారు, 5 కుంటలు అంటారు, 10-15 కుంటలు అంటారు. అది ఏది దిగుబడి వచ్చేది మనకేం తెలుసులేదు. కొనుడు సుఖ పరిశానలను కాసగారి వీటిలో అసలు కంపెనీలేవో ఫేక్ కంపెనీలేవో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. వందల కంపెనీల పేరుతో పత్తి విత్తనాలు ప్యాకెట్లు మార్కెట్లోకి రావడంతో జనాన్ని అట్రాక్ట్ చేసి మాటలు చెప్పేసి అమ్మేస్తున్నారు. ఏది కొనాలో తెలియని రైతులు మాత్రం ఈ పేర్ల కన్ఫ్యూజన్లో పడి ఏదో ఒకటి కొంటున్నారు. ఇక కొందరు వ్యాపారులైతే అప్పులిస్తామంటూ కబుర్లు చెప్పి ఏదో ఒక అనామక కంపెనీల విత్తనాలను అంటగడుతున్నారు. విచ్చలవిడిగా మార్కెట్లో హల్చల్ చేస్తున్న పత్తి విత్తనాల్లో ఎంతవరకు నాణ్యత ఉందన్న విషయంపై అధికారులు కూడా చర్యలు తీసుకున్నట్లు కనిపించడం లేదు. దీని మీద మొత్తం అగ్రికల్చర్దే బాధ్యత కదా, గవర్నమెంట్ బాధ్యత. సీడ్స్ ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి, ఎట్లా వస్తున్నాయి, ఏది ఉన్నది ఏం లేదు, గవర్నమెంట్ బాధ్యత ఇదంతా. దాని మీద చర్య తీసుకోవాలి. చర్య తీసుకొని మంచి విత్తనాలే మాకు అందించే ప్రయత్నం చేయాలి. గత ఏడాది ఆదిలాబాద్ జిల్లాలో 13 కంపెనీల విత్తనాలను నకిలీవిగా గుర్తించారు అధికారులు. అవి ఆల్రెడీ రైతులు కొన్నాక ఈ విషయం తెలిసింది. ఆ రైతులంతా నిలువున నష్టపోయారు. ఇప్పుడు కూడా వీటిలో ఖచ్చితంగా నకిలీ విత్తనాలు ఉండే ఉంటాయి. కానీ అధికారులు మాత్రం లైట్ తీసుకుంటున్నారు. రైతులు నష్టపోయినరు, ఎవరు పట్టించుకోలేదు. ఎవరు వచ్చిండ్రు ఎవరు రాలేదు. కొన్ని చోట్ల రాసుకున్నారు, కొన్ని చోట్ల ఏం వాళ్ళు సర్వే కూడా చేయలేదు. అది వెరైటీ ఏది ప్రతిలా ఉండదు, అంతా ఒకటి ఉంటుంది వీళ్ళు చెప్తారు. అట్లా చెప్తే మనం ఇక ఏ సీట్ తీసుకోవాలని మనకు కూడా అర్థం పట్టింది. ఎందుకంటే ప్రతి దాని వెరైటీ తీసుకుంటే మా దగ్గర కూడా దాని యావరేజ్ వేరు వేరు వస్తున్నది. పేర్ల మాయలోనో అప్పిస్తున్నారనో తొందరపడి ఏవి పడితే అవి కొని సాగు చేస్తే రైతు నిండా మునిగే ప్రమాదం ఉంది. విత్తనాల్లో నాణ్యత చూసి కొనకుంటే నష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇకనైనా అధికారులు కాస్త నిద్రలేచి విత్తనాల్లో నాణ్యతపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు రైతన్నలు.